ఇంకొకటి ఈ కేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మస్తాన్ సాయి. 2023లో అతని మీద పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో గూడా కేసయిందని శేఖర్ భాష ప్రూఫ్స్‌తో సహా చూపించారు. అయితే తను నా ఫ్రెండ్ అని చెప్పి ఈ అమ్మాయి వాదిస్తోంది. ఒకవేళ రాజ్ తరుణ్‌తో రిలేషన్‌లో ఉండి మళ్ళీ మస్తాన్ సాయితో ఫ్రెండ్ అని చెప్పినా గాని అతనితో ఏదైనా క్లోజ్ అసోసియేషన్ లాంటివి మేడం, ఉంటే ఎలా? కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు ఈ కేసులో అనేకమైన మలుపులు, అనేకమైన పాత్రలు, అనేకమైన అంటే ఇన్సిడెంట్స్ ఉన్నాయి గూడా. హ్మ్. మస్తాన్ సాయికి ఏమైనా నొప్పి ఉంటే మస్తాన్ సాయి రావాలి. హ్మ్. నిజం చెప్పాలంటే. అవును. మస్తాన్ సాయి రావట్లేదంటే మస్తాన్ సాయికి ఏమి సెల్ఫ్ ఉందో తెలీదు. హ్మ్. ఆడియోలు, వీడియోలు చూస్తుంటే ఏయో చెప్తుంటారు. ఆ జనాలు పిచ్చోళ్ళైపోయి నోరు తెరుచుకొని వినడం తప్పిస్తే ఆటిల వల్ల ఏమి యూజ్ లేదు. హ్మ్. సో, ఎవ్వరు చేసిందా వాళ్ళు భరించుకుంటారు. ఎవ్వరు చేసింది వాళ్ళు ఉంటారు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఆకలేస్తుంది కదా అని చెప్పేసేసి ఏది పడితే అది తినేస్తే ఎలా ఉంటదో, అమ్మాయి దొరికింది కదా అనేసేసి స్నేహాలు చేసుకుంటా లాడ్జ్‌ల్లో ఉండి, హోటల్స్‌లో ఉండి, అప్పుడు లాడ్జ్ అనేవారు, ఇప్పుడు హోటల్స్ అంటున్నారు. ఉండి అసలు ఏం సెక్యూరిటీ ఉంది వీళ్ళకి? ఏదో హ్మ్. రికార్డింగ్స్ అంటారు, ఏదో సీసీ కెమెరాలు అంటారు, బట్టలు చేంజ్ చేసుకుంటున్నారు. ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ ఆడియో, పెడుతున్నారు వీడియో వీళ్ళు? రికార్డ్స్ అంత దాకా అహా! ఎందుకు? వాళ్ళని ఎక్కడ వాళ్ళతో ఎక్కడ మాట్లాడాలన్నా ఓ ఎక్కడ మెసేజ్ బజార్ చేయాలన్నా మనలాంటి వాళ్ళం గూడా భయపడాల్సిన ఎక్కడ పరిస్థితి. బజార్‌లో పెడుతున్నారు మీరు హ్మ్. సొసైటీని తీసుకొచ్చి. ఎక్కడ మీ పర్సనల్ లైఫ్‌ని తీసుకొచ్చి, ఎందుకు అంత కర్మ ఏం పట్టింది? మీకు అన్యాయం జరిగితే కోర్టులకెళ్ళండి, పోలీస్ స్టేషన్‌కెళ్ళండి. ఎందుకు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడము? ఎందుకు ఒకరొకళ్ళని బయట పెట్టుకోవడము? ఎందుకు ఒకరినొకరు ఇదేంటి బజార్‌కి ఈడ్చుకోవడం వల్ల ఏం ఉపయోగము? అవును. సో, అలా చేసుకుంటా పోతే నిన్ను తిట్టామని నన్ను తిట్టి, నిన్ను కొట్టామని నన్ను కొట్టి, నీ మీద కేసులున్నాయి, నా మీద కేసులు లైక్ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ లైఫ్ స్టైల్ కాదు. ఎందుకనంటే అమ్మాయిలు నేర్చుకోవాల్సిందేంటంటే నిజమే. ఒక అమ్మాయి తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు. ఆ అమ్మాయి ఎక్కువ హ్మ్. బాధపడతారు. కానీ ఆ తప్పుని మనము తప్పులోనే జీవించొద్దు. తప్పుని సరిదిద్దుకుని బ్రతకమనే ఎవరమైనా చెప్తాం అంతే. కరెక్టే. హ్మ్. పేరెంట్స్ అయినా, సొసైటీ అయినా ఎవరైనా ఇప్పుడు చెప్పేది మేమైనా అదే. మీరైనా మేమైనా లాయర్స్‌గా. ఎవరిని పాయింట్ ఔట్ చేయట్లేదు ఇక్కడ. హ్మ్. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా. ఇప్పుడు మస్తాన్ సాయి సఫర్ అయితున్నాడు. రాజ్ తరుణ్ సఫర్ అయితున్నాడు. అదే ఒక కాజ్ గురించొచ్చి లేపోతే ఒక అమ్మాయికి హెల్ప్ చేసినందుకు శేఖర్ భాష ఇన్వాల్వ్ అయినందుకు శేఖర్ భాష సఫర్ అయితున్నాడు. ఉదయ్ సఫర్ అయితున్నాడు. హ్మ్. సో మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్. కానీ అవును. ఎందుకు వల్ల? మీరు వెళ్ళే దారి కరెక్ట్‌గా లేనందువల్ల. ఇప్పుడు తెలియకుండా ఎనక నుంచి ఏదైనా గుద్దితే మనం ఏం చేయలేం. హ్మ్. తెలిసి ఎదురు నుంచి ఏదైనా గుద్దితే అన్‌ఫార్చునేట్. మనం దాన్ని అవాయిడ్ చేయలేం. కానీ తెలిసెళ్లి మనము బురదలో పడ్డాము, లారీ కింద పడ్డాము అనంటే అది ఎవరి తప్పు? కరెక్టే. అయితే ఫైనల్‌గా ఈ రాజ్ తరుణ్, లావణ్య కేసు ఏమవ్వబోతోంది? ఏముండదు మేడం. కొన్ని రోజుల తర్వాత ఛానెళ్ళన్నీ మానేస్తారు. కోర్ట్‌లో జరిగేది కోర్ట్‌లో జరుగుతుంది. అంతే. అంటే అంతే. ఏదన్నా ఈ లివ్ ఇన్ రిలేషన్‌కి సంబంధించి ఈ అమ్మాయికి ఏదన్నా అంటే డబ్బు కోసం ఇదంతా చేస్తోంది లావణ్య అని గూడా అంటున్నారు కదా! మేబీ అంటే డబ్బొద్దంటారు. కానీ హ్మ్. ఎక్కడైనా ఏదైనా ఏ ప్రాబ్లమ్ అయినా వచ్చి డబ్బు దగ్గర ఆగుతది. హ్మ్. ఎందుకనంటే మేబీ డబ్బు తీసుకోవచ్చు. లేదా రాజ్ తరుణ్. రాజధరన్ అంటే ప్రేమ అంటుంది కాబట్టి ఆమె కేసు తీసేసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు నేను తీసేసుకుంటాను అనట్లే. అంతే ఇప్పుడు వాళ్ళు అలాగే ఫ్రెండ్స్ అయిపోయారు రాజధరన్‌ని గదా! అంతే. తీసేసుకోవచ్చు. అంటే, మనమంతా తలపగలు అంటే కొట్టుకొని టైం మనం టైం చూసుకో డిసైడ్ చేస్తది. టైం కాలం బీయింగ్ అంతే. డిసైడ్ చేస్తది ఇవన్నీ. అంతే.